ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా మన కె శ్రీనివాసరావు గారు, వి రవి గారు, బి గుర్రన్న గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, మాధవి లతక్క గారు, రాజశేఖర్ రెడ్డి గారు, శివాజీ గారు, వెంకట్ గారు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఎస్కే కాళేశ అన్నగారికి, నటరాజు రాష్ట్ర అధ్యక్షుడికి నటరాజు గారికి, లక్ష్మణ్ చౌదరి గారికి, మిగతా మురళి గారికి, మన మోహన్ రెడ్డి అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి దివ్యాంగ సంఘాల నాయకులకు, దివ్యాంగులకు, సోదరిమణులకు నేను ప్రత్యేక నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా అనంతపురం జిల్లా వాసి, గ్రామీణ ప్రాంతంలో దివ్యాంగులు ఏ విధంగా అయితే గౌరవ మర్యాదలు ఇస్తారో అలాంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి నేను దివ్యాంగుల నాయకుడు. నా పేరు నారాయణ స్వామి. గ్రామాల్లో దివ్యాంగుల పట్ల సకలాంగులు ఏ విధంగా అనేది మాట్లాడతారో, ఏ విధంగా అనేది ప్రవర్తిస్తారో అలాంటి గ్రామాల నుంచి వచ్చి కష్ట సుఖాలు తెలిసినటువంటి నాకు మీ అందరికీ సేవ చేయాలనేది నా కోరిక. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యోగం రథసారథి మా నాయకుడు నారా లోకేష్ గారు అన్న నేతృత్వంలో నాకు రాష్ట్ర వికలాంగుల విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర చైర్మన్ ఇవ్వడం జరిగింది. నేను నా వంతుగా రాష్ట్రంలో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి సమస్యలన్నింటినీ కానీ నా దృష్టికి రండి, నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలని తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఎవరైతే దివ్యాంగుల ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారో అలాంటి వారితో కానీ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులతో కానీ మాట్లాడుతున్నా. రాష్ట్రంలో దివ్యాంగ సంఘాల నాయకులు ఏమైనా సమస్యలున్నా అలాంటి సమస్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి